రాధారంగ మిత్రమండలి తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు విదేశీ పర్యటన ముగించుకొని మచిలీపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నివాసం వద్ద రంగా పవన్ అభిమానులు, కూటమి నాయకులు ఆయనకు స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. అనంతరం రాధారంగ మిత్రమండలి కమిటీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ఐసి రాంబాబు, పట్న ప్రధాన కార్యదర్శి పద్మనాభని శేఖర్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. సింగపూర్, మలేషియాలో వంగవీటి రంగా పవన్ అభిమానులను కలిసినట్లు చెప్పారు. వారు తనను ఎంతో గౌరవంగా సత్కరించారని, వారిని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు బుల్లెట్ ధర్మారావు. నేను సింగపూర్, మలేషియా వెళ్ళడానికి నా కుటుంబ సభ్యులతో మా అమ్మాయి, మా అల్లుడు అందరం కలిపి వెళ్ళాలని ఉద్దేశంతో వెళితే అందరికన్నా నాకు ఆప్తుడు, నాకు ఈ రోజున సింగపూర్లో, మలేషియాలో కూడా రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కలిశారంటే ముఖ్య కారకుడు మరి కువైట్కి చెందిన, ఖతార్కి చెందిన చందక రామ్దాస్. చాలా అత్యంత ఆప్తుడు, సోదరుడు, సమానుడు. అతను ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి ఎన్నికలకు మరి విజయనగరం దగ్గరికి వచ్చి నెల్లిమర్లలో లోకం మాధవి గారిని భారీ మెజార్టీతో గెలిపించేదాకా ఉండి అక్కడ పావులు కదిపిన వ్యక్తి ఆయన. అన్నగారు మీరు ఈ విధంగా సింగపూర్, మలేషియా వెళ్తున్నారు, అక్కడ మనోడు మేము రిసీవ్ చేసుకుంటారని చెప్పి ఆయన ఇస్తే సింగపూర్లో నాకు ఫోన్ చేసి మన రంగా గారి అభిమానులు కానీ, జనసేన నాయకులు కానీ నన్ను ఫోన్ చేసి మిమ్మల్ని కావాలని చెప్పారు. అయ్యా నేను టూర్లో ఉన్నాను, సాయంకాలం కలుద్దామంటే 9 గంటలకి నేనున్న హోటల్ దగ్గరికి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని అక్కడ కుంభకర్ణ హోటల్ అని మన ఆంధ్ర వాళ్ళదే, అక్కడ లిటిల్ ఇండియా అంటే సింగపూర్లో మన మచిలీపట్నం కోనే సెంటర్ ఎంతో పేరు, అక్కడ సింగపూర్లో లిటిల్ ఇండియా అంటే ఒక ప్రశస్తమైన పేరు అనమాట. అక్కడ ఈ కుంభకర్ణ రెస్టారెంట్ సామర్లకోట చెందిన అయిందంట. అందులో భారీ ఎత్తున పాపం వాళ్ళు కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం చేసిన వాళ్ళు రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులైన తోట సహదేవుడు గారు, పన్నీరు దొరబాబు, ఏఎస్ఆర్ సురేష్, పిండి శిరోష్, జనసేన వీర మహిళ శ్రీమతి బి గౌరీ, వీళ్ళు ఎంతో అభిమానం. వీళ్ళు కాక కొంతమంది కార్యక్రమానికి వచ్చారండి. వీళ్ళు అభిమానంతో నన్ను ఎంతో గౌరవంగా ఆహ్వానించి సింగపూర్లో చేసి, సార్ ఒక 2 రోజులు మా గురించి పెట్టుకుంటే ఇక్కడ 400 మంది ఉన్నారు, ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుంటామన్నారు. అయ్యా నేను కార్యక్రమానికి వచ్చాను, కుటుంబ సభ్యులతో కుదరదు, ఇంకోసారి పెట్టుకోండి అన్నాము. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానీ, రంగా గారి పుట్టినరోజు ఏదో కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకోవడం, మీరు తప్పకుండా రావాలని అందుకు సరే అన్నాం. నిజంగా నేను ఎక్కడో ఉన్న మచిలీపట్నంలో, సింగపూర్లో నాకు ఈ విధంగా అభిమానంతో నన్ను ఇంత పిలిచినందుకు నాకు ఎంతో ఘనంగా చాలా సంతోషం, పట్టరాని ఆనందం ఉంది. 2 రాష్ట్రాల తెలంగాణ, ఆంధ్ర అధ్యక్షులైనటువంటి బుల్లెట్ ధర్మారావు గారు మరి ఈ మధ్యన కుటుంబ సమేతంగా సింగపూర్, మలేషియా పర్యటన వెళ్ళడం జరిగింది. అయితే ఆయన ఎక్కడున్నా కూడా ఏదైతే రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కుటుంబ సమేతంగా అందరితో కలిసి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఈ రాధారంగ మిత్రమండలి సభ్యులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే కలవాలనేటువంటి సదుద్దేశంతో ఆయన వెతుకుతూ ఉంటారు. ఎక్కడ ఎవరున్నారు అనేది వెతికి వాళ్ళందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనం అమెరికా పర్యటనలో వెళ్ళినప్పుడు చూసాం. సుమారుగా 400 మందిని అక్కడ కలిపి అందరినీ, మహిళలు కానీ, పిల్లల్ని, పెద్దలు అందరినీ కూడా కలిపి బ్రహ్మాండంగా అమెరికాలో మంచి మరి రంగా గారి పుట్టినరోజు జయంతి వేడుకలు బ్రహ్మాండంగా చేశారు. 2 రాష్ట్రాల రాధారంగ మిత్రమండలి అధ్యక్షులైన మా అన్న బుల్లెట్ ధర్మా గారు మలేషియా, సింగపూర్ మరి కుటుంబ సమేతంగా వారు వెళ్ళినప్పుడు మరి అన్నగారు ఎప్పుడు వస్తారో అన్న నా వెళ్ళేప్పుడు గారు చెప్పారు. ఆ ఏరియా వాళ్ళందరూ మన వాళ్ళు ఉంటే ఒక మెసేజ్ పెట్టి మన అందరూ కలవచ్చు. అదేవిధంగా మనం మెసేజ్ పెట్టకుండానే ఆయన యొక్క వినికిడి ఆ ఏరియాకి వచ్చారని అక్కడ ఉన్న మరి జన సైనికులు కానీ, రాధారంగ మిత్రమండలి సభ్యులు కానీ, మరి చిరు అంటే పవన్ ఫ్యాన్స్ వారు కానీ అందరూ మరి అందరిని కలిసి మరి కుంభకర్ణ ఆ రిసార్ట్ వాటర్లో మరి అందరూ కలిసి మరి అక్కడ ఉన్న విషయాలన్నీ, మరి ఇక్కడ జరిగే విషయాలను తెలియపరిచినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. అన్న ఏ దేశానికి వెళ్ళినా మరి అక్కడ ఎప్పుడు వస్తారో ఎప్పుడో ఎదురు చూస్తూ మరి అందరం కలుపుకుంటూ, గతంలో మరి యుఎస్ఏ కానీ, యూకే కానీ ఎన్నో దేశాలు పర్యటించినప్పుడు అక్కడ కూడా అంటే మరి ఇవాళ చెప్పాలంటే రాధారంగ మిత్రమండలిలో ఉన్న సభ్యులలో 2 రాష్ట్రాల అధ్యక్షుల వారు ఇవాళ ఇన్ని దేశాలు వెళ్ళి పర్యటించడం అంటే 2 రాష్ట్రాలకి అధ్యక్షులుగా బుల్లెట్ ధర్మారావు గారు మరి ఈరోజు ఆయనకి స్వాగతం సుస్వాగతం చెప్తాకి మరి రాధారంగ మిత్రమండలి తరఫున మరి బుల్లెట్ ధర్మారావు గారు అంటే మరి ఈ రాష్ట్రానికే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి తెలంగాణలో కూడా
మరి బుల్లెట్ ధర్మారావు గారి గురించి ఎంతమంది ఫోన్ చేస్తున్నారో, ఎంతమంది పిలుస్తున్నారో మాకు కూడా తెలుసు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని కార్యక్రమం ఉండడానికి ఈరోజు మరి ఆయన రావడానికి మరి స్వాగతం సుస్వాగతం చెబుదామని చెప్పని మన మచిలీపట్నంలో అందరూ కూడా దిగ్విజయంగా కలిసామని చెప్పని మర్యాదపూర్వకంగా తెలియపరుస్తున్నాం. రాధారంగ మిత్రమండలిలో సీనియర్ నాయకుడిని ఈ బుల్లెట్ ధర్మా గారు సింగపూర్, మలేషియా, అట్లాగే అమెరికా వెళ్ళి పుట్టినరోజు రంగా గారి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎంత గొప్పతనం అండి. అది అంత గొప్పతనం కాదు. మొత్తం 2 రాష్ట్రాల నాయకుడు వాళ్ళ ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు చేస్తున్నాడంటే వాళ్ళ కార్యక్రమాలు మరి అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ధర్మా గారు వాళ్ళ బందర్ కమిటీ మొత్తం రాధారంగ మిత్రమండలి వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళ ధర్మా గారి కార్యక్రమం చేయాలి, సన్మానం చేయాలని అందరం కోరుకున్నాం. జోహార్ యమరంగా, జోహార్. వచ్చిన అన్నగారు బుల్లెట్ ధర్మారావు గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే అక్కడ కూడా కమిటీలు వేయమని మిమ్మల్ని కోరినందుకు ప్రతి టూర్ వెళ్ళి రంగా గారి అభిమానులు సంపాదించుకోవాలి, రంగా గారి కమిటీలు వేయాలని కోరుకుంటున్నాను. రాధారంగ మిత్రమండలి అధ్యక్షులైన బుల్లెట్ ధర్మారావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఆయన రాధారంగ మిత్రమండలి తరఫున అక్కడ కూడా ప్రచారం చేసి వాళ్ళని కూడా కలుపుకుంటూ ముందుకెళ్ళింది. వాళ్ళని కూడా తీసుకురావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఆయన బాగా మంచి రావాలని కోరుకుంటున్నాను. రాధారంగ మిత్ర మండలి అంటే సైన్యమే కాదు, ఒక ఆయుధం అనేసి ఇది కేవలం ఒక రాష్ట్రానికో ఒక దేశానికో కాదు, ప్రపంచం మొత్తానికి కూడా ఈ రాధారంగ మిత్ర మండలి ఉంది అని ప్రపంచం మొత్తానికి ఈ సంఘాలన్నీ కలుపుతూ ఒకే తాటి మీద నడిపించాలని మనందరం ఒకరొకరు ఎక్కడెక్కడో ఉన్నాము. అలా కాదు, మనందరం ఎక్కడున్నా ఈ ప్రపంచం మొత్తం ఎక్కడున్నా సరే రాధారంగ మిత్ర మండలి ఉంది. మీరు ఎక్కడున్నా మనందరం కలిపి ఆయన యొక్క ఆశయాలను అందరం కలిపి నెరవేర్చాలని మన బుల్లెట్ మాస్టర్ గారు ధర్మారావు గారు ప్రపంచం మొత్తం కూడా తిరిగి అందరూ అక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా కలుపుకొని ఒకే తాటి మీద నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనందరం కూడా ఆయనకి ఎన్నంటే ఇప్పటికీ ఉంటాము.